ఒక వివాదాస్పద నిర్ణయమో వివాదాస్పద ప్రకటన డైరెక్ట్ అటవీ మంత్రిత్వ శాఖ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. ఆయన డీసీఎం, ఆయన నోటీసులో పెట్టాలి కదా. మనం అంతటా మనం వెళ్ళి ఏదో మాట్లాడేసుకుంటాం. దట్టు ఆయన స్పీకర్ ఇంకా ఏంటంటే చాలా జుడిషియస్గా మాట్లాడాలి. ఆచితూచి ఆయనతో పాటు ఒక తూకం వెంబడి తీసుకెళ్ళి తూకం వేసుకొని మరీ మాటలు మాట్లాడాలి. మనం తమ్మినేని సీతారాం ఆ లైన్ తప్పాడు. ఆ లైన్ తప్పరనే కదా అలాంటి లైన్ తప్పకూడదనే కదా చింతకాయలు అయినపాత్రుడు గారికి సీజన్ పాలిటీషియన్స్కి స్పీకర్ ఇచ్చింది. ఏజెన్సీ అంతా 2 రోజులుగా కామ్ డౌన్ అయింది. మీ పక్కనే మీ పొరుగున కూడా ఏజెన్సీ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. క్యాబినెట్లో ఏంటి సమన్వయం లేదా అండి? అసలు ఆయన నోటీసులు ఏం పెట్టట్లేదా? వాసుదేవన్ గారు, యాక్చువల్గా 3 రోజుల క్రితం విశాఖపట్నంలో ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్ అంటే పెట్టుబడుల సదస్సు. దేనిలో పెట్టుబడులు? పర్యాటక రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు అవకాశాలు, దాని అభివృద్ధి, దాన్ని ఏ రకంగా ఆకర్షించాలి అన్న దాని మీద జరిగినటువంటి ఒక సదస్సు, రీజనల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ మీట్. సో అక్కడ పర్యాటక రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలని దాని మీదే చర్చ జరిగింది. సో దానిలో భాగంగా అయ్యన్న పాత్రుడు గారు వారు 20 నిమిషాల యొక్క ప్రసంగం ఉంది. 20 నిమిషాల ప్రసంగంలో వారు అనేక విషయాలు చెప్పారు. దానిలో ఒకటి వారు ఏమన్నారంటే, నేను పర్యాటకం సంబంధించి అనేక ప్రాంతాలు దేశ విదేశాల్లో తిరిగాను. ఉదాహరణకి మన దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు, కేరళ తీసుకోండి, కొడైకెనాలు, ఊటీ, అలాగే కూర్గ్, బెంగళూరుకి దాటి మైసూర్కి వెళ్ళిపోయిన కూర్గ్ ఉంటుంది, కూర్గు, అలాగే నార్త్ ఇండియాలో షిమ్లా, లేకపోతే కాశ్మీర్, శ్రీనగర్, ఇవన్నీ అటవీ ప్రాంతాలే కదా. ఈ అటవీ ప్రాంతాల్లో టూరిజం ఎంత అద్భుతంగా డెవలప్ అయినాయి. అనేకమైన హోటల్, ఎంత అక్కడ గిరిజనులకు ఎంత ఉపాధి అవకాశాలు, ఎంత అభివృద్ధి చేసే అవకాశాలు కలిగినాయి. అక్కడ హోటల్స్, 3 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ వచ్చాయి. అక్కడ కోట్లాది మంది వెళ్తున్నారు ఆ యొక్క టూరిజం ప్రాంతాలకి. దానివల్ల గిరిజనులకి మంచి ఆదాయ వనరులు పెరిగాయి కదా. మరి అటువంటిది నేను పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతం, గిరిజన ప్రాంతంలో నేను పుట్టి పెరిగిన మా ఉమ్మడి జిల్లాలో అయ్యి. సో ఈ యొక్క ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. లంబసింగ్ ఉంది. లంబసింగి వెళ్ళాలి అంటే అక్కడ హోటల్ లేదు. నర్సీపట్నం, నా నియోజకవర్గం నర్సీపట్నంలో ఉంటారు. రాత్రి తెల్లవారుజామున కార్లు వేసుకెళ్తారు. లంబసింగ్ లో మన హోటల్ ఎందుకు పెట్టకూడదు? అలాగే అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఉంది. అక్కడ మీ అల్లూరి సీతారామరాజు ఫ్రీడమ్ ఫైటర్, అది ఒకటి కరెక్ట్ చేయొచ్చు. అలాగే అమ్మవారి దేవాలయం ఉంది. ఇలాగ ఒక టూరిజం సర్క్యూట్ డెవలప్ చేసే విధంగా ఎందుకు చేయట్లేదు? అక్కడ ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఇక్కడ లేని అవకాశాలు ఏంటి? దీని మీద అధ్యయనం చేయాలని సెక్రటరీ గారు చెప్తూ వారు ఏమన్నారంటే, అదేదో చట్టం ఉందండి సెక్రటరీ గారు, ఏంటండి అది అని అడిగారు. అడిగితే సెక్రటరీ గారు చెప్పారు, ఎల్టీఆర్ అండి, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1970 చట్టం, యాక్ట్ నెంబర్ 1 అండి. అదేదో చట్టం ఉంది, దాని మీద నాకు అవగాహన కూడా లేదు, దాని మీద మీరు స్టడీ చేయండి. మరి ఆ చట్టాలు అక్కడ ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ లేవు, ఏదో చూసి పెట్టుబడులు రావాలి అంటే, అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే కేవలం గిరిజనుడే ఆ పెట్టుబడిదారుగా ఉండాలి అంటే గిరిజనుడికి డబ్బులు ఉండవు సెక్రటరీ గారు. అంత స్టార్ హోటల్స్ కట్టేంత డబ్బులు ఉండవు. మరి వాళ్ళు కట్టలేక అక్కడ వచ్చే పర్యాటకులకు ఉండే వసతులు లేకపోతే ఎలా వస్తారు, ఎలా పెరుగుద్ది? ఇప్పుడు ఊటీల్లోను ఓబ్రాయికిను వివిధ వాళ్ళకి హోటల్ కడుతున్నారు కదా, వాళ్ళు ఎలా కడుతున్నారు, వీళ్ళు ఎలా కట్టలేకపోతున్నారు? దీని మీద ఆలోచన చేయండి అన్నారు ఆయన. యాక్చువల్ గా వాసుదేవన్ గారు, మీరు కూడా నేను వారు చెప్పిన కూర్గు ప్రాంతంలో కూడా వెళ్ళాను, ఊటీ, కొడైకెనాల్ వెళ్ళాను, సిమ్లా కూడా వెళ్ళాను. అందరికి వచ్చే ఆలోచన అదే. అన్ని చోట్ల ఉండే టూరిజం ఇక్కడ ఏపీలో అరకు, మారేడుమిల్లి, ఎన్ని ప్రాంతాలు, మారేడుమిల్లి మేము వెళ్ళాలనుకోండి, నైట్ స్టే పెద్ద అవకాశాలు లేవు. దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి అన్నది ఆయన ఆలోచన చేయమన్నారు. దీన్ని ఎక్కడ ఆయన చట్టాన్ని రద్దు చేసేయండి, ఆ చట్టాన్ని పీకేయండి, ఎత్తేయండి, నాకు బాగా తెలుసు, దీని మీద స్టడీ చేశాను ఆయన ఎక్కడ అనలేదండి. ఆయన అన్నది సరే, ఆయన అనలేదు కదా. నష్ట నివారణ చర్యలకి ముఖ్యమంత్రి స్వయంగా దిగాల్సి వచ్చింది కదా ఈ ఆందోళన కారణంగా. రిపర్కేషన్స్ ఎలా ఉంటాయనేది అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది కాబట్టి టక్కన ఆయన వెంబడే ట్రబుల్ షూటర్లుగా రంగంలోకి దిగి అడ్రస్ చేశారు. లేకపోతే ఇంకా పెరిగిపోయేది. కార్పొరేట్లకి మీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ మరీ ఇంత మాంసం తిన్నాం కదని మెడలో ఎముకలు వేసుకుని తిరగాల్సిన అవసరం లేదు కదా. జరిగింది ఒకటి. దాన్ని వైసీపీ పార్టీ ఏం చేశారు, నేను వాళ్ళ ఛానల్, సాక్షి ఛానల్ కూడా చూశాను. వాళ్ళు ఏం చేశారు, ఈయన చెప్పిందంతా నాకు తెలియదు, ఈ చట్టం మీద నాకు అవగాహన లేదు అన్న మాటలన్నీ కట్ చేసేసి ముక్కలు కట్ చేసి యాడ్ చేసి అది తీసేయండి అన్నది వైరల్ చేశారు. దాంతో అక్కడ వచ్చిందేమో అని చెప్పి నేను అనుకున్నా. దాంతో ముఖ్యమంత్రి గారు కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది. సో అంతేగాని ఆయన ఉద్దేశపూర్వకంగా ఎన్ని చేసేయండి అని ఆయన స్పష్టంగా చెప్పారు. నాకు అవగాహన లేదు ఈ చట్టం అని కూడా చెప్పారు. నేను కాంటి వీక్షకులు అడుగుతున్నాను, నేను కూడా పొద్దున 20 minutes వీడియో ఉంది, అది కూడా ఇని వచ్చే మాట్లాడుతున్నాను.
వినకుండా నాకు అవగాహన లేదు ఆయన ఏం మాట్లాడారు అన్నది. ఓకే, మీరు డిబేట్ టాపిక్ పెట్టారు కాబట్టి మొత్తం విని వచ్చి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఆయన నాకు అవగాహన, మనం కూడా ఒకటి ఆలోచించాలి, ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ రకంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందాలో కొన్ని ప్రతిపాదనలతో రావాలి. ప్రభుత్వము గిరిజనులు కూర్చొని, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని, టూరిజం శాఖ పట్ల కూర్చొని ఏ రకంగా మనకు ఊటీకి, నేను మున్నార్, కూర్పు అన్ని తిరిగాను. కూర్పులో నైట్ రైట్, ఐ అండర్స్టాండ్ సార్. మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. మీరు చెప్పిన దాంతో రవికిరణ్ గారు, ఏ రకంగా చేయాలో రవికిరణ్ గారు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. ఒక్క నిమిషం ప్లాన్ చేయండి. ఇప్పటికల్లా సరే ఒక్క నిమిషం రవికిరణ్ గారు, నేను చెప్పేది వినండి. రవికిరణ్ గారు, సరే ఓ ప్లాన్ చేసి ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, నేను చెప్పేది అదేనండి రవికిరణ్ గారు. పర్యాటక రంగం అభివృద్ధి లేకుండా రవికిరణ్ గారు ఒక్క నిమిషం వినండి. రవికిరణ్ గారు, సరిపోదు కదా. రవికిరణ్ గారు ఒక్క నిమిషం వినండి. రవికిరణ్ గారు రావాల్సింది నేను వినిపిస్తోందా నేను చెప్పేది? రవికిరణ్ గారు ఒక నిమిషం ఆగండి. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలాంటి చట్టం మీద నాకు అవగాహన లేదు, అదేదో చూడండి అని చెప్పే ముందర అవగాహన ఉన్న కార్యదర్శులు ఉంటారు, దానికి ఒక మంత్రిత్వ శాఖ ఉంది, దాన్ని డైరెక్ట్ డీసీఎం లీడ్ చేస్తున్నారు, ఆయనతో మాట్లాడాలి కదా. అది నేను అనేది. ఒక మాట వెంకట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఏదైనా అట్లాంటి ఇప్పుడు ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేసే ముందు రిపర్కషన్స్ ఆలోచించాలి. అది వెంబడే నష్ట నివారణకి సీఎం దిగారు కాబట్టి సద్దుమణిగింది. వెంకట గురుమూర్తి గారు ట్రబుల్ షూటర్గా సాక్షాత్తు సీఎంఏ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి స్పీకర్, ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు చాలా జుడిషియస్గా మాట్లాడతారు. ఎవరైనా మాట్లాడతారని నేను అనలేను, కానీ మాట్లాడాలి. ఇంపార్టెంట్ డెసిషన్స్ అప్పుడు ఒకసారి ఏంటి అసలు ఆ సెక్రటరీ ఫారెస్ట్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఉంటారు, వారితో పిలిచి ముందర మాట్లాడుకొని అక్కడ స్టేజ్ మీద మాట్లాడాలి. చివరికి ఏమైంది, నిన్న సీఎం గారు విడిగా దాని మీద ఇంత బారు ప్రకటన రిలీజ్ చేయాల్సి వచ్చింది. మా ఉద్దేశం అది కాదని. అవసరమా అండి? కూటమిలో ఉన్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి కదా. వాసుదేవన్ గారు, ఇక్కడ జరిగింది నిజంగానే మీరు చెప్పినట్టు మాట్లాడాలి. తర్వాత చింతకాయల ఎన్ పాత్రుడు గారు మొదటి నుంచి కూడా విశాఖ జిల్లాలో మరి ఈ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఆయనకు కూడా దీని మీద